పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయును స్తుతియును స్తోత్రమును నమస్కారమును కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు ఆరాధనయును స్తుతియును స్తోత్రమును నమస్కారమును కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు ఆరాధనయును స్తుతియును స్తోత్రమును నమస్కారమును కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, భక్తులారా, ఈ పవిత్రమైనటువంటి ఆరాధనని మనం మొదలు పెట్టబోతున్నాం. ఈ ఆరాధనలో దివ్య సప్రసాదనాథుడిగా మన మధ్యలోనికి వేం చేసినటువంటి ఆ దేవాతి దేవుణ్ణి ఈ ధూపమును సమర్పణ చేస్తూ, ప్రభువా, మాలో ఉన్నటువంటి ఆశలు, మా మనస్సును, మా హృదయమును, మా శరీరమును ఇదిగో ఈ ధూపము రూపములో మీకు సమర్పణ చేస్తున్నాం. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మా మనవులను అంగీకరించి మాతో ఉండమని సంకేతపూర్వకమైనటువంటి ఈ ధూపమును దేవునికి సమర్పణ చేస్తుండగా, మీరు కూడా మమ్మీ పవిత్రమైనటువంటి భావాలతో, ఆలోచనతో హృదయ కోరికలను దేవాతి దేవునికి సమర్పణ చేద్దాం. ఈ సమయంలో ప్రియ సహోదరి సహోదరులారా, ఆరాధన గీతం ఆలపించబడుతూ ఉండగా అందరము కూడా గొప్ప మనసుతో, పరిశుద్ధమైనటువంటి తత్వముతో ధూపం సమర్పణ చేస్తుండగా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోగలరు. నా ప్రాణప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణుతించేదన్. నా ప్రాణప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణుతించేదన్. నా హృదయ నివాసి యేసయ్యా, నా హృదయ నివాసి యేసయ్యా, కీర్తించి భజింతు నీ నామం.
కీర్తించి భజింతు నీ నామం. సత్ప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా, మా హృదయమే నీ ఆలయం. సత్ప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా, నా హృదయమే నీ ఆలయం. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణుతించెదం. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణుతించెదం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అనేకమైనటువంటి ఆలోచనలతో ఈ పవిత్రమైనటువంటి దివ్య ఆరాధనలో పాల్గొనాలన్నటువంటి తత్వముతో ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి మనం దివ్య ఆరాధనని వీక్షిస్తున్నాం, దివ్య ఆరాధనలో పాల్గొనుచు ఉన్నాం. అయితే ఆ సప్రసాదనాథుడు, దివ్య సప్రసాదనాథుడు మనలోనికి, మన మధ్యలోనికి వెంచేసి వస్తుండగా మనలో ఆరాధన భావము ఉన్నదా అని ప్రశ్నించుకుంటూ పరిపూర్ణమైనటువంటి ఆరాధన భావంతో ఆయన స్తుతించుదాం, ఆయన పొగడుదాం, ఆయన కోసం మహిమకరంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. నా జీవిత కర్తవు నీవు, నా జీవన శైలి నీవు, నా హృదయ దీపము నీవు, నా హృదయ దీపము నీవు, నా త్రోవకు వెలుగు నీవు. సత్ప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా, నా హృదయమే నీ ఆలయం. సత్ప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా, నా హృదయమే నీ ఆలయం. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణుతించెదం. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణుతించెదం. Praise the Lord. 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 తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవ స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవ వందనం, త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవ స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. Praise the Lord. 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 యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా ఘనత, యేసువా ఘనత, యేసువా స్తుతి. యేసువా స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. Praise the Lord. 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 క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, లూకా శుభవార్త 14వ అధ్యాయము 1వ వచనం మరియు 7 నుండి 14 వచనాలను గమనించినట్లయితే, వినయపూర్వకమైనటువంటి జీవనం ప్రభువుకు ఇష్టమైనటువంటి జీవితం అని మనం నేర్చుకుంటున్నాం. వినయవంతుని దేవుడు తన ఎదలోనికి ఎత్తుకొని ఆయనను లాలిస్తాడని మన వాక్యం ద్వారా వింటున్నాం. వినయవంతునికి ప్రధానమైనటువంటి ఆసనాలను ఏర్పాటు చేస్తాడని వాక్యం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. ఆ విధంగా వినయంతో జీవించడం నిజమైనటువంటి క్రైస్తవత్వం అవుతుందని ప్రభు మాటలు, ప్రభు వాక్కు, ఆయన పలుకులు మనల్ని హెచ్చరిస్తున్నాయి. అలా జీవిస్తే నాకు ఇష్టమైనటువంటి వాడవుగా నీవు మారతావు. వినయవంతుని నేను ఎంతగానో ప్రేమిస్తాను.
వినయవంతుని నేను దగ్గరగా తీసుకుంటానని ప్రభువు సెలవిస్తున్నాడు. కావున ఈ పరిశుద్ధమైనటువంటి వాక్యాలను ధ్యానం చేస్తూ ఉండగా, ముఖ్యంగా లూకా శుభవార్త 14వ అధ్యాయము 7 నుండి 14 వచనాలలో, నీవు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లేదా ఎవరైనా నిన్ను పిలిచినప్పుడు ప్రధానమైనటువంటి ఆసనాల కోసం ఎదురు చూడవలదు. లేదు, నీ పవిత్రమైనటువంటి జీవితంలో నీవు ఏదైనా చెయ్యాలి అని తలంచినప్పుడు వికలాంగులను, కుష్ఠులను, పేదలను, దీనులను నీవు పిలవాలి. వారి మధ్యనే ప్రభువు పాదుకొలుపుకొని ఉంటాడని వాక్యం మనల్ని బోధిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మన వ్యక్తిగత జీవితాలని ప్రభువు ముందు ఉంచుదాం. ఎంతవరకు మనం వినయముతో జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాం? ఎంతవరకు మనం విధేయతా జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాం? మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఈ దివ్య సప్రసాద ఆరాధన ద్వారా ప్రభువు కోరుకుంటున్నటువంటి విశేషమైనటువంటి పని నీ నుండి ఏమిటంటే, నీవు నాకు అనుంగమైనటువంటి బిడ్డగా, అనుకువ కలిగినటువంటి బిడ్డగా, వినయమతో ఉన్నటువంటి బిడ్డగా మారాలి. దీనికోసమే నేను నిన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి చేరి ఉన్నాను, నీ దగ్గరికి వచ్చి ఉన్నానని ప్రభువు స్వయంగా సెలవిస్తూ ఉన్నాడు. కావున మొట్టమొదటిగా దివ్యమైనటువంటి ఆరాధనలో పాల్గొనుచుండగా ఎంత వినయముగా మనం ఉండగలిగాము, తల్లిదండ్రుల పట్ల, లేకుంటే పెద్దల పట్ల, ఇంకా ప్రత్యేకముగా దేవుని పట్ల ఎంత వినయంతో ఉండగలిగామో ప్రశ్నించుకుందాం. మనల్ని మనం పరిపూర్ణంగా ఈ ఆరాధనలో పాల్గొనడానికి ప్రయత్నం చేసుకోవడం కోసం మనలో ఉన్నటువంటి ఈ విషయం అనగా ఈ వినయం లేనటువంటి జీవితాన్ని ప్రభు ముందు సమర్పణ చేద్దాం. దయచేసి ప్రియ సహోదరి సహోదరులారా, మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్ గ్రంథములను తెరవగలరు. శిరాపుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 17 నుండి 18, 20 మరియు 28 నుండి 29 వచనాలు మీ బైబిల్ గ్రంథం నుండి నేను చదువుతుండగా మీరు కూడా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయండి. కుమారా, నీవు చేయు పనులన్నిట వినయముతో మెలగుము. బహుమతులిచ్చు వాని కంటే కూడా వినయవర్తుని నరులు అధికముగా మెచ్చుకొందురు. నీవెంత అధికుడవో అంత వినయవంతుడవు కమ్ము. అప్పుడు ప్రభువు మన్నలను పొందుదువు. ప్రభువు మహాప్రాభవమును కలవాడైన వినమ్రుల పూజలు అందుకొనును. గర్వాత్ముని వెదలను తొలగించుటకు మందు లేదు. దుష్టత్వముతో వానిలో లోతుగా వ్రేళ్లు పాతుకొని ఉన్నది. తెలివి కలవాడు సూక్తుల నుండి విజ్ఞానము పొందును. నేర్చుకోవాలన్న కోరిక కలదు కనుక అతడు శ్రద్ధతో ఉనిను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం విన్నటువంటి ఈ వాక్యము, కుమారా నీవు వినయముతో మెలగుము, నీవు వినయవంతునిగా మారుము. వినయవంతము కలిగి వినయ గుణాన్ని నీవు అలవరుచుకొని నాలాగా మారుమని ప్రభువు సెలవిస్తున్నాడు. కావున మరొకసారి మనలో ఆ హ్యూమిలిటీ, వినయం, ఒబీడియన్స్, విధేయత అను ఈ ప్రత్యేకమైనటువంటి గుణములు ఉన్నాయా లేవా అని ప్రశ్నించుకుందాం. ప్రతి చోట కూడా ప్రతి ఒక్కరు కూడా నేనే బలవంతుడను, నేనే గొప్పవాడను, నాకున్నదే పెద్ద ఉద్యోగము, నా కులమే అధికమైనటువంటి కులము, నన్ను మించినటువంటి వాళ్ళు లేరు
నా దేశమే గొప్ప దేశము అనేటువంటి ఈ భావన కొద్ది వరకు పర్వాలేదు, కానీ శృతి మించితే ప్రభువే వానిని తృణీకరించబోతున్నాడు. ఇది అందరము కూడా గమనించాలి. మనల్ని సృష్టించినటువంటి దేవుడు, సకల సృష్టి స్థితిలయ కారకుడు, సృష్టిలో ప్రతిదానికి కూడా కారణమైనటువంటి ఆయనే ఇలా జీవిస్తే తృణీకరిస్తానని చెబుతున్నాడు. కావున ఆయనకే ఇష్టం లేనటువంటి జీవితం పొరపాటున మనము జీవిస్తూ ఉన్నట్లయితే ప్రభువుకి సమర్పణ చేద్దాం. ప్రభువుకు మన జీవితాన్ని విషదం చేద్దాం. అవును ప్రభు, నా ఆఫీసులలో, నా కార్యాలయాలలో, నేను పనిచేసేటువంటి ప్రదేశాల్లో నేను చాలా గర్వముతో కూడినటువంటి జీవితాన్ని జీవిస్తున్నాను. అహంభావముతో నేను ఉంటూ ఉన్నాను. కావున ఈ క్షణములో అలాంటి పరిస్థితులను, నేను ఎవరినెవరినైతే అహంభావముతో గర్వముతో నొప్పించి ఉన్నానో వానిని మీకు సమర్పణ చేస్తూ ఉన్నాను అని దేవునికి సమర్పణ చేద్దాం. మన కుటుంబాలలో కూడా కొన్నిసార్లు వీఆర్ ద బ్రెడ్ విన్నర్స్, నేనే సంపాదించేటువంటి వాడను కావున, లేక ఈ కుటుంబాన్ని పోషించేటువంటి వాడను నేను కాబట్టి నేను చెప్పినటువంటి విధముగా ఈ కుటుంబం నడవాలి, నేను చెప్పినటువంటి, నేను ఆశించినటువంటి రీతిలో నా కుటుంబ సభ్యులు నా మాట వినాలి అనేటువంటి తలంపు మనలో ఉంటుంది. అదే వినయము లేనటువంటి జీవితం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ విధముగా మన కార్యాలయాల్లో, మన కుటుంబాలలో, మన దేవాలయాలలో మనము ఎంత వినయముగా ఉన్నాము, ఎంత విధేయతతో వినయముతో ఒకరినొకరిని హత్తుకుంటున్నాం, లేకుంటే ఒకరినొకరిని అంగీకరిస్తున్నాం అని ప్రశ్నలు వేసుకుందాం. ఎక్కడైతే పశ్చాత్తాపం ఉంటుందో అక్కడ వినయం ఉంటుంది. ఎక్కడైతే పశ్చాత్తాపపూరితమైనటువంటి హృదయముతో దేవుణ్ణి సేవిస్తారో అక్కడ వినయము నాట్యమాడుతోంది. వినయం అతనిలోనికి దిగి వస్తుంది. అలా దిగి వచ్చినప్పుడు ఒక మనిషి, దోషముతో ఉన్నటువంటి మనిషి తనను తను మార్చుకొని హృదయ పరివర్తనము చెంది దేవునికి సమర్పణ చేసుకుంటూ వినయవంతుడుగా మారినప్పుడు, ప్రియ సహోదరి సహోదరులారా, అక్కడికి అతని చెంతకి దేవుడు దిగి వస్తున్నాడు. ఇది మర్మం, పరలోక సత్యము, పరలోక మోక్షములోని రహస్యము. కావున పశ్చాత్తాపపూరితముతో వినయత్వముతో దేవుని దరి చేరుదాం. ఈ మొదటి భాగములో ఈ పవిత్రమైనటువంటి ఆరాధనలో పశ్చాత్తాపము లేక వరములను స్వీకరించలేం, పశ్చాత్తాపము లేకుండా స్వస్థతని అనుభవించలేం, పశ్చాత్తాపము లేకుండా అద్భుతాలని చవిచూడలేం, పశ్చాత్తాపము లేకుండా ప్రార్థన లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి మొదటి భాగములో మనల్ని మనం పశ్చాత్తాప్తులమై దేవునికి సమర్పణ చేద్దాం. ఎక్కడెక్కడైతే ఎవరికి మనము గర్వముతో చూసి ఉన్నామో, అహంభావముతో అణచివేయడానికి ప్రయత్నం చేసి ఉన్నామో, ఆ పరిస్థితులన్నిటినీ కూడా మానవ నైజం కొన్నిసార్లు అవన్నీ కూడా దేవునికి సమర్పణ చేస్తూ ఈ పశ్చాత్తాపమును దేవునికి తెలియజేద్దాం. అందరము కలిసి ప్రియ సహోదరి సహోదరులారా ఉత్తమ స్థాప జపము కలిసి చెప్దాం. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులైనటి వలన సకల వస్తువుల కంటే మేము అధికంగా ప్రేమిస్తున్నాము. మీకు నా పాపం చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను, మహా దుఃఖపడుచున్నాను, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను. ఇక మీదట ఒకనాటికి ఇటువంటి పాపమును చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేస్తున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, జపించినటువంటి ప్రతి మనస్సులో, ప్రార్థించినటువంటి ప్రతి హృదయములో, పశ్చాత్తాపడినటువంటి ప్రతి
వ్యక్తిలోనికి ప్రభువు ఏం చేసి వస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మీరు బహుశా అనుభవించలేకపోతున్నారేమో ఈ ఉత్తమ మనస్తాప జపాన్ని. పశ్చాత్తాపపూరితమైనటువంటి మనసుతో మనమందరము కూడా కలిసి చెప్పినప్పుడు ప్రభు మనల్ని శుద్ధుల్ని చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ప్రభువుని దోషము లేనటువంటి స్థితిలో ఆరాధన చేయడానికి ప్రయత్నం చేద్దాం. పాపము లేనటువంటి పరిస్థితిలో దేవుణ్ణి అనుభవించడానికి, ఆయన స్తుతులను చెల్లించడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనము చేసేటువంటి ఈ ప్రార్థన పశ్చాత్తాపముతో చెప్పినటువంటి ఆ జపము ద్వారా పొందినటువంటి విడుదల ద్వారా నీవు నేను అడుగుతున్నటువంటి ప్రతి ఆశను కూడా ఆయన వినబోచున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కావున ఇప్పుడు ఈ క్షణములో మనమంతా కూడా మనలోని హృదయ కోరికలను దేవునికి సమర్పణ చేద్దాం. ఏ ఆశతో, ఏ కోరికతో, ఏ మనస్తత్వముతో ఈ దివ్యమైనటువంటి ఆరాధనలో పాల్గొంటున్నావో నీవే స్వయముగా దేవునికి అప్పచెప్పు. నీవే స్వయముగా దేవునికి వల్లవి ఆయన చెంతకు తీసుకొనిరా. నీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు ఏమిటో, నీ కష్టాలు, నీ ఇబ్బందులు, నీ దురదృష్ట పరిస్థితులు, నీ బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, అన్నదమ్ములు, కుటుంబీకులు, తల్లిదండ్రులు, అందరినీ కూడా దేవునికి సమర్పణ చేయి. నిన్ను ఎవరెవరైతే వినయము లేనటువంటి వాడవుగా చిత్రీకరించి ఉన్నారు, నిన్ను అణగదొక్కడానికి ప్రయత్నం చేసి ఉన్నారు, వాళ్ళని కూడా సమర్పణ చెయ్యి. వారిలో కూడా పవిత్రమైనటువంటి భావాలు ఏర్పడులాగున, వాళ్ళు అంగీకరించలాగున దేవునికి సమర్పణ చేయి. ప్రియ సహోదరి సహోదరులారా, మన హృదయ కోరికలను ఇప్పుడు కొద్ది సమయాన్ని తీసుకొని దేవునికి సమర్పణ చేద్దాం. Praise the Lord. 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 ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వినయము ద్వారా దేవుణ్ణి వశపరుచుకోవడం ఎలానో నేర్చుకుంటూ ఉన్నాం. వినయము ద్వారా, వినయ గుణము ద్వారా దేవునిలో మమేకం కావడం ఎలానో తెలుసుకుంటూ ఉన్నాం. వినయత్వము ద్వారా ప్రభువుని ఏ విధంగా మహిమపరచగలమో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ ప్రభువు అంటున్నాడు, ఇరుకైన మార్గము గుండా ప్రయాణమును చేయండి. ఇరుకైన మార్గము గుండా ప్రయాణం చేసినప్పుడు అక్కడ ఆ మార్గములో నేను మీకు బహిర్గతం చేసేటువంటి సాధనం ఏమిటంటే వినయం. నీవు ఇరుకు మార్గము గుండా ప్రయాణం చేస్తూ ఉండగా, ఆయన చెప్పినటువంటి మాటకు తగినటువంటి విధముగా నీవు జీవిస్తూ ఉండగా, ప్రభువు నీకు ఇచ్చేటువంటి వరము, సాధనం లేదా కీ ఏమిటంటే వినయ గుణం. అంత పవిత్రమైనది, అంత శక్తివంతమైనది ఈ వినయ గుణం. పునీత అసిసిఫురా ఫ్రాన్సిస్ వారి జీవితాన్ని గమనించినట్లయితే ఎంత వినయత్వం అంటే, క్రీస్తు వలె పర్సానిఫికేషన్ ఆఫ్ హ్యూమిలిటీ అని చెబుతున్నారు. వినయానికి తార్కాణం, సాక్షాత్కారం క్రీస్తు. వినయ గుణం అనేటువంటి దానిని ఆయన తన జీవితము ద్వారా మన మధ్యలోనికి రావడం ద్వారా ఆయన ఆవిష్కరించి ఉన్నాడు. అంత పవిత్రమైనటువంటి శక్తి కలిగినటువంటి సాధనం వినయ గుణం. అందుకే వినయముతో జీవించాలని ప్రభువు మన నుండి కూడా కోరుతున్నాడు. ఈనాటి శుభవార్తలు కూడా ప్రత్యేకంగా లూకా శుభవార్త 14వ అధ్యాయం నుండి విన్నాం. తనను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును, తనను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును. ఇది జీవిత సూత్రం, పరలోక మర్మం, పరలోక దైవ రహస్యం. అంతా తెలిసినట్లుగానే మనకు కనపడుతుంది, కానీ
తెలిసిన దానిలోనే దేవుడు మర్మాన్ని ఏర్పాటు చేశాడు. అది దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి శైలి, ఆయన లీల ఆ విధంగా ఉంటుంది. చెప్పకనే చెప్పడం, చెప్పకనే చెప్పేసేయడం, అది ఆ విధంగా తనను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును, తనను తాను హెచ్చించుకొనివాడు తగ్గించబడును అనేటువంటిదే ఆయన మనకు నేర్పుతున్నటువంటి జీవన శైలి. ప్రియ సహోదరి సహోదరులారా, అది తెలుసుకోలేకనే ఎంతోమంది ఎక్కిపోతున్నాం, ఎక్కడికెక్కడో ప్రయాణాలు చేస్తున్నాం, ఏమేమో సాధించాలి, గొప్పవాళ్ళుగా అనిపించుకోవాలి, పిలిపించుకోవాలి, సాక్షాత్కారం పొందాలి, లేకుంటే సత్కారాలని స్వీకరించాలి అనేటువంటి తత్వముతో ఇదే మనసుతో మనమంతా కూడా ఉంటూనే ఉన్నాం. కానీ ఆ విధమైనటువంటి ఆలోచనతో ఎవరెవరైతే సాగిపోతున్నారో, ఎక్కిపోతున్నారో, లేకుంటే అక్కడికి వృద్ధిని పొందుతున్నామనేటువంటి ఆలోచన భావంతో ఉన్నారో అందరూ కూడా తగ్గించబడును. కానీ నీవు వృద్ధిని పొందుతూ, అభివృద్ధిని పొందుతూ, పురోగమనం పొందుతూ ప్రభువునందు నమ్మకం కలిగి వినయముగా జీవించగలిగితే, తగ్గింపు జీవితాన్ని నీవు జీవించగలిగితే, ఆ ప్రభువే స్వయముగా నిన్ను హత్తుకొని తన చేతుల్లో నీవు వెళ్ళాలనుకున్నటువంటి ప్రతి దాన్ని కూడా ఆయనే మోసుకొని వెళ్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మంచి మనసుతో మనం చేస్తున్నటువంటి విషయాలను ధ్యానం చేద్దాం. మంచి భావముతో ప్రభు ముందు వారిని సమర్పణ చేయడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తునాథుని యొక్క జీవితాన్ని కొద్దిసేపు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. తాను దేవుడై ఉన్నప్పటికీ పునీత పౌలు గారు ఫిలిప్పీలకు వ్రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 6వ వచనం నుండి 11 వచనాలను ధ్యానం చేస్తే, స్వయముగా ఆయన దైవముగా ఉన్నప్పటికీ కూడా తనను తాను రిక్తుని చేసుకొని ఉన్నాడు. చాలా పవిత్రము పౌలు గారి యొక్క రచనల నుండి, లేఖల నుండి అత్యంత శక్తివంతమైనటువంటి మాటలు ఏమి అంటే ఇవే, ఈ మాటలే. ఫిలిప్పీలకు వ్రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 6 నుండి 11 వచనాలు. ఎంతగా దేవుణ్ణి సాక్షాత్కారాన్ని ఆయన వినయం ద్వారా ఆవిష్కరించి ఉన్నాడంటే అంత గొప్పగా పౌలు గారు క్రీస్తునాథుని యొక్క వినయత్వాన్ని తెలియజేస్తున్నాడు. ఆయన దేవుడు అయినప్పటికీ కూడా తనను తాను రిక్తుని చేసుకొని మన మధ్యలోనికి వేంచేసి వచ్చాడని చెబుతున్నాడు. ఇంకా ప్రియ సహోదరి సహోదరులారా, మనం పూజిస్తున్నటువంటి ఆ క్రీస్తునాథుడి, మనం ఆరాధిస్తున్నటువంటి ఆ క్రీస్తునాథుడు తన జన్మ ఎక్కడ జరిగిందో పరిశీలించినట్లయితే, ఆయన జన్మ పశుల పాకలో, పశుల తొట్టిలో. మనము మాత్రం విలాసవంతమైనటువంటి జీవితం, అనుకూలమైనటువంటి జీవితం, అత్యంతమైనటువంటి విద్యుత్ దీప అలంకరణలతో ఉన్నటువంటి జీవితాలని కోరుకుంటాం. కానీ ఎప్పటికీ నీవు నీవే, దేవుడు దేవుడే. పశుల పాకలో, పశుల తొట్టిలో ఆయన జన్మించి ఉన్నాడు. మరి మూడవదిగా ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి గుణం పేదరికంలో జన్మించడం. పేదరికంలో ఆయన జన్మించాలనుకోవడమే చాలా ఉన్నతమైనటువంటి దైవికమైనటువంటి క్రియా, ఆలోచన. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, పెద్దలు అంటున్నారు, ధనముతోనే మనము పెద్దవాళ్ళమైపోము, సంపదలతోనే మనకన్నీ కూడా సమకూర్చబడవు. అవసరం, అక్కర లేనితనం, ఈ రెండిటికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఎన్ని ఉన్నా కానీ ఇంకా కావాలనుకునేటువంటి తత్వము ఒకవైపున, నాకు ఉన్నది చాలు, మిగిలినవి అక్కర లేవు, అవసరం లేవు అనేటువంటి భావన మరొకటి. ఈ రెండిటి మధ్యనే జీవనం నాట్యమాడుతోంది. ఈ రెండిటి మధ్యనే మానవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ఆలోచన కన్ఫ్యూషన్లో ఉంటుంది. ఏమి చేయాలనో తెలియదు. అన్ని సమకూర్చుకుంటూ పోతూ ఉంటే, పెద్దవాళ్ళమై అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆశ తీరదు, ఆశ తీరదు, ఆశ చావదు.
కానీ మరోవైపున ఉన్నవి అన్నీ కూడా నావి, లేకుంటే దేవుడు వసగాడు, ఇవి చాలు, అక్కర లేదు, మిగిలినవి అక్కర లేదు అనేటువంటి భావము ఇంకా మనసుకు ఎంతో హాయిని ఇస్తూ ఉంది. అలా జీవించగలగడమే క్రైస్తవత్వం, దైవీకమైనటువంటి క్రియ. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా ఆయన మరణం ఎంతో అవమానకరమైనటువంటి మరణాన్ని ఆయన చవిచూచి ఉన్నాడు. కావున ఈ సమయంలో మనమంతా కూడా ప్రభు చెబుతున్నాడు, మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 29వ వచనములో ఆయన అంటున్నాడు, ఇదిగో నేను సాధుశీలుడను, నేర్చుకో, నేను సాధుశీలుడననియు వినమ్ర హృదయుడని నీవు తెలుసుకో. నేనే ఇంతగా దిగివచ్చి ఉన్నప్పుడు నీవు ఎంతగా ఆలోచన చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్నోసార్లు మనం ధ్యానం చేశాం, దిగి రావడం వేరు, దిగజారడం వేరు. మళ్ళీ చెబుతున్నాను, దిగి రావడం వేరు, దిగజారడం వేరు. వినయం లేకపోతే నీవు దిగజారుతావు, ప్రతి దానికి కూడా దిగజారుతావు, విలువలు ఉండవు, మానవత్వము అస్సలు కనిపించదు, ఛాయలే ఉండకుండా పోతాయి. అది దిగజారినటువంటి జీవితం. కానీ దిగి రావడం అనేటువంటిది విలువ, దిగి రావడం అనేటువంటిది, వినయం అనేటువంటిది సువార్త విలువ. అందుకే ప్రభువైనటువంటి దేవుడు ఆయన దిగజారలేదు, దిగి వచ్చాడు. మనందరి పాపము నిమిత్తము, పాప పరిహారాన్ని వసగడం కోసం ఆయన మన మధ్యలోనికి దిగి వచ్చి ఉన్నాడు. కావున ఆ మర్మాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అలా మనల్ని మనం తగ్గించుకోగలిగితే, దిగి రాగలిగితే, ప్రియ సహోదరి సహోదరులారా, మనకన్నీ కూడా అబ్బుతూ ఉన్నాయి, మనకన్నీ కూడా దేవుడు సమకూర్చబోతున్నాం. ఈనాడు గమనించుదాం కొన్ని విషయాలు మాత్రమే. మనము చేస్తున్నటువంటి పండుగలు, మనము చేస్తున్నటువంటి హంగామా, బర్త్డేలు, సెలబ్రేషన్లు, వెడ్డింగ్ యానివర్సరీలు, ఎంత హంగామా చేస్తున్నామంటే అంత హంగామా చేస్తున్నాం. పోనీ అందు ద్వారా క్రీస్తు ప్రభుకి ఏమైనా మహిమ కలుగుతుందంటే ఏమీ కూడా లేదు. అదంతా కూడా సెల్ఫ్ బిల్డింగ్ కోసమే, నిన్ను నీవు ఆవిష్కరించడం కోసమే ఇవంతా కూడా చేస్తూ ఉన్నాం. అంత్యమమున దేవుడు మాత్రమే ఆవిష్కరించబడాలి, దేవుడు మాత్రమే మహిమ పరపబడాలి అని మనము ప్రశ్నించుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి దేవుడి వలె, క్రీస్తు వలె మనము కూడా దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా మీరే మాకు నేర్పాలి, మీరు మాకు నేర్పించినప్పుడు ఓ నజరేయ మేము ఉన్నతులము కాబోతున్నాం అని గ్రహించడానికి దేవుణ్ణి అడుగుదాం. కీర్తనకారుడు పాడుకుంటున్నాడు, నేర్పుమయ నజరేయ, ప్రార్థన నేర్పించు, ఎందుకంటే ఆ ప్రార్థన ద్వారానే నేను వినయవంతుడుగా మారుతున్నాను, ఆ ప్రార్థన ద్వారానే నేను శక్తివంతుడనవుతున్నాను. బలమైనటువంటి కోటలు సహితము పడిపోతూ ఉన్నాయి. కాబట్టి ప్రార్థనలోనే మీరు వినయం అనేటువంటి సుగుణాన్ని దాచారు. ఆ పరలోక మర్మము, పరలోక సాధనం, పరలోక ద్వారాలు తెరిచేటువంటి వినయం అనేటువంటి ఆ సాధనమును ప్రార్థనలో దేవుడు అందిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రార్థించేటువంటి వ్యక్తిగా ఓ నజరేయ నాకు నేర్పించు, ప్రార్థన నేర్పించు అని ఈ భక్తి గీతము ద్వారా దేవుని స్తుతించుదాం.
నేర్పుమయా నజరేయా ప్రార్థన నేర్పుమయా. నేర్పుమయా నజరియా ప్రార్థన నేర్పుమయా. నీ సన్నిధియే ఆలంబనై నడువగా నేర్పుమయా. నీ సన్నిధియే ఆలంబనై నడువగ నేర్పుమయా. నేర్పుమయా నజరేయా ప్రార్థన నేర్పుమయా. నేర్పుమయా నజరేయా ప్రార్థన నేర్పుమయా. ఎల్ల సంద్రమునే చీల్చితివి, ఎండు నేలపై నడిపితివి. ఎర్ర సముద్రమునే చీల్చితివి, ఎండి నేలపై నడిచితివి. మధురమైన నీ ఆజ్ఞలను, మధురమైన నీ ఆజ్ఞలను, మధురమైన పది ఆజ్ఞలను, మధురమైన పది ఆజ్ఞలను మరువక నిత్యము జీవింప, మరువక నిత్యము జీవింప. నేర్పుమయా నజరేయా ప్రార్థన నేర్పుమయా. నేర్పుమయా నజరేయా ప్రార్థన నేర్పుమయా. శోధన జయింపానుక్షణము ప్రార్థించమని పలికితివే. శోధన జయింపానుక్షణము ప్రార్థించమని పలికితివే. బలమైన నీ దివ్య సన్నిధిలో, బలమైన నీ దివ్య సన్నిధిలో, బలమైన నీ దివ్య సన్నిధిలో, బలమైన నీ దివ్య సన్నిధిలో బలపడి నడువగ నీ కృపలో, బలపడి నడువగ నీ కృపలో. నేర్పుమయా నజరేయా ప్రార్థన నేర్పుమయా. నేర్పుమయా నజరేయా ప్రార్థన నేర్పుమయా. నీ సన్నిధియే ఆలంబనై నడువగ నేర్పుమయా. నీ
సన్నిధియే ఆలంబనై నడువగ నేర్పుమయా, నీ సన్నిధియే ఆలంబనై నడువగ నేర్పుమయా. నేర్పుమయా నజరియా ప్రార్థన నేర్పుమయా, నేర్పుమయా నజరియా ప్రార్థన నేర్పుమయా, మాకు ప్రార్థన నేర్పుమయా, మాకు ప్రార్థన నేర్పుమయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభువుతో ఉన్నప్పుడు మనకు పవిత్రమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ప్రభువుతో మనం ఉన్నప్పుడు ప్రభువులాగా మనం మారడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రభువులో ప్రార్థనలో మనం ఉన్నప్పుడు ప్రభువు మనకు అనేకమైనటువంటి అభ్యాసాలను నేర్పుతూ ఉన్నాడు, జీవిత పాఠాలను నేర్పుతూ ఉన్నారు. కానీ మనము ఆయనతో ఉండాలనుకుంటున్నామా? ఎక్కడ ఉంటున్నాం? ఏం చేస్తూ ఉన్నాం? ఎవరితో ఉన్నాము అనేటువంటివి మనము ధ్యానం చేయాలి. ఆయనతో ఉన్నప్పుడు చూడండి, వినయ గుణం ఎంత గొప్పగా అబ్బుతుందో. ఆయనలో ప్రార్థనలో మనం ఉన్నప్పుడు అనేకమైనటువంటి సుగుణాలు, సువార్థికమైనటువంటి విలువలు మనం అభ్యసిస్తున్నాం, మన సొంతమైపోతున్నాయి. అందుకే కీర్తనాకారుడు చెబుతున్నాడు, ప్రభు అన్యుల ఇళ్లలో 1000 నాళ్ళు గడుపుట కంటే నీ సన్నిధిలో ఒక్కరోజు కొద్ది నిమిషాలు నీతో ఉంటే చాలు అని ఆయన తనలోనిటువంటి హృదయ కోరికను దేవునికి వ్యక్తం చేశాడు. మనము కూడా దేవునితో ఉన్నప్పుడు ఖచ్చితంగా మారిపోతాం. దేవునితో మనము మమేకమై ఉన్నప్పుడు మనము అనుకున్నవి సిద్ధిస్తాయి. ప్రార్థనలో మనము దేనిని అడిగినా కూడా ఆయన మనకి అనుగ్రహిస్తాడు. కావున ఈ సమయంలో మరొకసారి మనం వేని కోసమైతే ప్రార్థిస్తున్నామో దేవుడు అనుగ్రహించమని ఆ భగవంతుని మనసారా మన హృదయ కోరికలను తెలియజేద్దాం. అందరము దయచేసి మోకరించుదాం. దివ్య సప్రసాద ప్రార్థన. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా మా ప్రార్థన వినవదరించుము, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయము,
క్రీస్తువా మా ప్రార్థన ప్రకారము దయచేయము. క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయము. పరలోక పితయైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పవిత్రాత్మైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. మహాపరిశుద్ధ ఏకత్రిత్వ సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పరలోకం నుండి దిగి జీవమునసిగిన ఆహారమా, మా మీద దయగా ఉండండి స్వామి. సప్రసాదములో అదృశ్యమై ఉండు రక్షకుడా, మా మీద దయగా ఉండండి స్వామి. మోక్షము పొందిన వారల భాగ్యమా, మా మీద దయగా ఉండండి స్వామి. విరక్తత్వమునకు కారణమై ఉండు దివ్య రక్తమా, మా మీద దయగా ఉండండి స్వామి. అత్యంత సారము గల భోజనమా, మా మీద దయగా ఉండండి స్వామి. రహస్యమైన మన్నాను ఆహారమా, మా మీద దయగా ఉండండి స్వామి. సమస్త దైవ అద్భుతములకు జ్ఞాపకమా, మా మీద దయగా ఉండండి స్వామి. సర్వ ఆహారములకు శ్రేష్టమైన ఆహారమా, మా మీద దయగా ఉండండి స్వామి. మనుష్య స్వభావమును ధరించిన సర్వేశ్వరుని సుతుడా, మా మీద దయగా ఉండండి స్వామి. మాలో వాసమై ఉండు దయాపరుడా, మా మీద దయగా ఉండండి స్వామి. పరిశుద్ధ నైవేద్యమా, మా మీద దయగా ఉండండి స్వామి. పరమ భాగ్యమునిచ్చు భాగ్యమా, మా మీద దయగా ఉండండి స్వామి. విశ్వాసము ఉత్తమమైన రహస్యమా, మా మీద దయగా ఉండండి స్వామి. మనోపూజ్యమైన దేవద్రవ్య అనుమానమా, మా మీద దయగా ఉండండి స్వామి. సకల బలులలో మహాపరిశుద్ధమైన దివ్య పూజ, మా మీద దయగా ఉండండి స్వామి. జీవవంతులకును మృతులకును పాప పరిహారము నొసగు బలియా, మా మీద దయగా ఉండండి స్వామి. పాపములో పడకుండా కాపాడు దివ్య ఔషధమా, మా మీద దయగా ఉండండి స్వామి. సమస్త అద్భుతములలో అతిశయమైన అద్భుతమా, మా మీద దయగా ఉండండి స్వామి. స్వామి పడిన కష్టములకు జ్ఞాపకమా, మా మీద దయగా ఉండండి స్వామి. సకల వరములలో గొప్ప వరమా, మా మీద దయగా ఉండండి స్వామి. సర్వేశ్వని కృపా కటాక్షమునకు ప్రధానమైన గురుతా, మా మీద దయగా ఉండండి స్వామి. దైవ ఉదారత్వ సంపూర్ణమా, మా మీద దయగా ఉండండి స్వామి. మహాపూజ్యమైన పరమరహస్యమా, మా మీద దయగా ఉండండి స్వామి. స్థిర జీవితమునిచ్చు అమృతమా, మా మీద దయగా ఉండండి స్వామి. భయభక్తిని రప్పించు యోగ్యమైన దేవరహస్యమా, మా మీద దయగా ఉండండి స్వామి. దేవవాక్యము చేత మాంసమైన అప్పమా, మా మీద దయగా ఉండండి స్వామి. రక్తము చిందని శాంతమైన బలియా, మా మీద దయగా ఉండండి స్వామి. మాకు విందును పరమ భోజనమైన ప్రభువా, మా మీద దయగా ఉండండి స్వామి. పూర్ణ ఫలము యొక్క పరమ దివ్య దేవద్రవ్య సాధనమా, మా మీద దయగా ఉండండి స్వామి. దైవ స్నేహము యొక్క బంధమా, మా మీద దయగా ఉండండి స్వామి. ఉత్తమోత్తమ నైవేద్యములకు బలి వస్తువైన వారలారా, మా మీద దయగా ఉండండి స్వామి. సకల ఆనందమునకు బుగ్గాయి మిమ్ము పూజించు వారులకు మహా గొప్ప పరమ ఆనందమా, మా మీద దయగా ఉండండి స్వామి. పరిశుద్ధ ఆత్మలకు పూర్ణ తృప్తినిచ్చు భోజనమా, మా మీద దయగా ఉండండి స్వామి. స్వామి వరప్రసాదముతో మరణము పొందిన వారులకు ఆధారమైన భోజనమా, మా మీద దయగా ఉండండి స్వామి. రాబోవు మోక్షానందమునకు తొలి రుచి అయిన దైవమా, మా మీద దయగా ఉండండి స్వామి. మీ దివ్య శరీరమును దివ్య రక్తమును అయోగ్యముగా లోకొనుట నుండి మమ్ము రక్షించండి స్వామి. శరీర ఆశాపాశముల నుండి మమ్ము రక్షించండి స్వామి. మా దుష్ట చూపుల నుండి మమ్ము రక్షించండి స్వామి. లోక అహంకారముల నుండి మమ్ము రక్షించండి స్వామి. సకల పాప తంత్రముల సమయముల నుండి మమ్ము రక్షించండి స్వామి. మీ శిష్యులతో కూడా ఈ దివ్య భోజనము చేయవలనని చూపిన ఆశను చూచి మమ్ము రక్షించండి స్వామి. మీ శిష్యుల పాదములను కడిగినప్పుడు చూపిన వినయమును చూచి మమ్ము రక్షించండి స్వామి. ఈ దివ్య దేవద్రవ్యానుమానమును స్థాపించినందున చూపిన స్నేహమును చూచి మమ్ము రక్షించండి స్వామి. మీ పరిశుద్ధ పీఠమునందు మాకు పావనముగా ఉంచిన మీ వెలలేని దివ్య రక్తమును చూచి మమ్ము రక్షించండి స్వామి. మీ కొరకు మీ దివ్య శరీరము లోబడిన పంచగాయములను చూచి మమ్ము రక్షించండి స్వామి. పాపాత్ములమైన మేము దేవరవారిని మనవి చేయుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. ఈ పరమరహస్యమైన దివ్య సప్రసాదము మీద విశ్వాస భక్తి వినయమును మా యందు వృద్ధి చేయుచు కాపాడును మనవి చేయుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. పశ్చాత్తాపముతో దివ్య సప్రసాదమును లోకొను అనుగ్రహించవలెనని మనవి చేయుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. తిరుసభకు వ్యతిరేక హృదయ అంధత్వము నుంచి రక్షింపవలనని మేము మనవి చేయుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. ఈ దివ్య సప్రసాద జ్ఞానమును దివ్య ఫలమును మాకు నవదరించవలనని మేము మనవి చేయుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. మా మరణ సమయంలో దివ్య సప్రసాదము మా ఆత్మశత్రువులకు విరోధముగాను మోక్షమునకు సురక్షిత యాత్రగాను చేసి మమ్ము దృఢపరచవలనని మిమ్ము మనవి చేయుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. సర్వేశ్వరుని కుమారుడైన యేసువా, మా ప్రార్థన వినోదరించండి స్వామి. లోక పాపములను పరిహరించు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్లైన యేసు ప్రభువా, మా పాపములను మన్నించండి స్వామి. లోక పాపములను పరిహరించు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్లైన యేసు ప్రభువా, మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. లోక పాపములను పరిహరించు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్లైన యేసు ప్రభువా, మా మీద దయగా ఉండండి స్వామి.
పరలోకం నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము. సర్వేశ్వర స్వామి, ఈ ఆశ్చర్యకరమైన దేవద్రవ్య సాధనముతో మీరు అనుభవించిన కష్టములను గురించి మేము స్మరణ చేయ దయచేసితిరి. మీ దివ్య శరీరం యొక్క పరమరహస్యమైన దివ్య సప్రసాదమును మహాపూజ్యముగా ఆరాధించి అందువలన లభించు అనంత పుణ్య ఫలములు మాకు లభించినట్లుగా కరుణించండి. పితయైన సర్వేశ్వరునితోనూ స్పిరితు సాంక్త సర్వేశ్వరునితోనూ ఏకమై సర్వస్వతంత్రులై సమస్తమును స్థిరముగా ఏలుచుండు మా ప్రభువైన యేసుక్రీస్తువా, మాకు ఈ మనవులన్నిటినీ పాలించ కరుణించండి స్వామి. ఆమేన్. శిరమును వంచుడి వినయము తోడ నీ మహాయాద్భుత పరవాహినికి. శిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాత ఒప్పందము పంచేంద్రియములు గ్రహింపగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడ పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసువు నాకు. పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుతన్. శిరమును వంచుడి వినయము తోడా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగచిత్తగించి తీరి మీ దివ్య శరీర రక్తముల పరమరహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. పరిశుద్ధ పాపగారు తన నెరవేరినట్లుగాను దివ్యవాణి గురువులను సిబ్బందిని ఆశీర్వదింపచేయమని, దివ్యవాణి దాతలను మూలనిధి దాతలను భగవంతుడు ఆశీర్వదింపచేయమని, జరగబోయేటువంటి దివ్యవాణి
6వ వార్షికోత్సవాన్ని భగవంతుడు ఘనంగా జరిపించమని వేడుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. దేవుని ప్రసాదముల చేత నిండిన మరియు మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, శీలలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు జేసు ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియు మా సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమీన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక, ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. నిత్య సహాయ మాత, మాకు సహాయం చేయండి. సకల పునీతులారా, మా కొరకు వేడుకొనండి. పునీత జోజిప్ప గారా, మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. అమ్మ ఆరోగ్యమాత, మాకు మంచి ఆరోగ్యం దయచేయండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. కానా పెళ్ళిలో తోడ్పడిన తల్లి, మా జీవితాన తోడుగరావా. కానా పెళ్ళిలో తోడ్పడిన తల్లి, మా జీవితాన తోడుగరావా. నీ ప్రేమ మాపై ప్రసరింపజేసి, నీ ప్రేమ మాపై ప్రసరింపజేసి, మా కోసం ప్రార్థించు మా తల్లి, మా కోసం ప్రార్థించు మా తల్లి. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. మా కోసం ప్రార్థించు మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత.